ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం అయితే కొంత ప్రతిష్టంభన కనబడతా ఉంది. అది ఏంటంటే మరి నిన్న ఇచ్చినటువంటి కోర్టు తీర్పు, అంటే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థుల విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అండ్ ముఖ్యంగా ఇంట్రిమ్ ఆర్డర్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం జరిగిందో దానివల్ల చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోయేది. ఇక్కడ చూస్తే గౌరవ హైకోర్టు వారు సెప్టెంబర్ 12న ఇచ్చిన మధ్యంతర తీర్పు ప్రభావంతో డిఎస్సిలో హెచ్జిటిగా ప్రిఫరెన్స్ ఇచ్చి మరి ఎస్ఏ అలాగే పీజీటీ పోస్టులకు కూడా ఎంపికైన వారి విషయంలో ఏమి చేయాలో నిర్ణయించుకోవాల్సింది అధికారులే. ఇక్కడ మీరు గమనించండి, స్కూల్ అసిస్టెంటు, హెచ్జిటి అలాగే పీజీటీ ఈ మూడింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆప్షను పీజీటీ, స్కూల్ అసిస్టెంటు అలాగే హెచ్జిటి ఈ మూడిట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వీటిలో ఎక్కువ ప్రభావవంతమైంది లేదా ఎక్కువ ఉన్నతమైంది ఏది అంటే మ్యాక్సిమం స్కూల్ అసిస్టెంటు లేదా పీజీటీ. ఒక రకం చెప్పాలంటే పీజీటీ, కానీ పీజీటీ ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఇలా తీసుకునే క్రమంలో చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే మెరిట్ లిస్టు కాదు, సెలక్షన్ లిస్టులోనే మార్పులు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే మరికొంతమంది హెచ్జిటీలకి ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్జిటి పెట్టిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు హెచ్జిటి స్టార్టింగ్ పెట్టిన ఆప్షన్ కాబట్టి హెచ్జిటిలో మరికొంతమంది ఆ వ్యక్తి కనుక వేరే పోస్ట్కి వెళ్ళిపోతే కనుక మరొక వ్యక్తి కిందన్న స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థి మరొక వ్యక్తి పోస్ట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇతను స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళడు కాబట్టి హెచ్జిటికి వెళ్తానని చెప్పాడు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాడు కాబట్టి ఇతను తర్వాత వ్యక్తికి స్కూల్ అసిస్టెంట్ ఇచ్చి ఉంటారు. అందుకే అతను వెరిఫికేషన్ కూడా పిలిచి ఉంటారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఇతను స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు కాబట్టి ఇతను ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం ఇతను స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు కాబట్టి హెచ్జిటి లిస్టులోనూ మార్పులు వస్తాయి. అట్ ది సేమ్ టైము ఎందుకంటే ఇతను హెచ్జిటికి వెళ్ళాల్సిన వ్యక్తి స్కూల్ అసిస్టెంట్కి వచ్చేస్తాడు. హెచ్జిటి హోదాలోనే ఇతనికి వెరిఫికేషన్ కూడా జరిగింది. ఎందుకంటే ర్యాండమ్గా 16,347 మందికి కాల్ లెటర్లు ఎలా పంపించారు, వాళ్ళు పెట్టిన ప్రిఫరెన్స్ని బట్టి ఆ పోస్ట్కి వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే చాలామంది ఇప్పుడు హెచ్జిటి పోస్ట్కి ఇతను వెళ్ళడం స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు కాబట్టి హెచ్జిటిలో మరో వ్యక్తికి ఛాన్స్ వస్తుంది, ఖచ్చితంగా మరో వ్యక్తికి ఛాన్స్ వస్తుంది. అలాగే పీజీటీకి వెళ్ళే వ్యక్తులు ఉంటారు. పీజీటీకి ఆల్రెడీ కొంతమంది పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పటికే వెరిఫికేషన్ పొంది జాబ్ పొందిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హెచ్జిటికి వెళ్ళాల్సిన వ్యక్తి పీజీటీకో స్కూల్ అసిస్టెంట్కో వెళ్ళటం వలన హెచ్జిటి వదిలేసి ఇతను కిందకి వెళ్తాడు, పీజీటీకో టీజీటీకో వెళ్తాడు. అప్పుడు పీజీటీ టీజీటీ లిస్టుల్లో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా జిల్లాల వారీగా జోన్ల వారీగా చాలా మార్పులు జరుగుతాయి. ఇదంతా ఈ 2 రోజుల్లో అయ్యే పని కాదు. ఇక్కడ కోర్టు చెప్పింది ఏంటంటే ఉన్నతమైన పోస్టే ఇవ్వాలి. ఉన్నతమైన పోస్ట్ కావాలంటే 2-3 పోస్టులు సెలెక్ట్ అయినప్పుడు ఉన్నతమైన పోస్టులు వాటిలో బెస్ట్ పోస్టు, హోదా ఎక్కువ ఉన్న పోస్ట్ ఏదుందో దాన్నే అతనికి ఇవ్వాల్సి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులో చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా చాలా మార్పులు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే మరికొంతమందికి కాల్ లెటర్లు కూడా రావాలి లెక్క ప్రకారం. ఎందుకని అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, హెచ్జిటికి వెళ్తాడు అని ఒక వ్యక్తి ఆల్రెడీ అనుకుని అతనికి కాల్ లెటర్ పంపించారు. ఇప్పుడు అతను హెచ్జిటికి వెళ్ళడం, హెచ్జిటి అనేది బిగినింగ్ కాబట్టి ఆ హెచ్జిటి పోస్ట్కి వెళ్ళడం, అతను వెనక్కి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు కాబట్టి స్కూల్ అసిస్టెంట్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి హెచ్జిటికి వెళ్ళడు కాబట్టి అతను అక్కడ స్కూల్ అసిస్టెంట్ వ్యక్తి కింద ఉన్న వ్యక్తి ఖచ్చితంగా జాబు కోల్పోతాడా లేకపోతే వస్తుందా అనేది అక్కడ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ హెచ్జిటికి మాత్రం మరొక వ్యక్తికి పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా 10 నుంచి 15,000 మంది అభ్యర్థులు ఇట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్జిటి పెట్టారని గతంలోనే మనకి న్యూస్ రావడం జరిగింది. న్యూసే కాదు, అది అఫీషియల్గానే అనౌన్స్ అయింది కూడా. 10 నుంచి 15,000 మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్జిటి పెట్టారు, స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు, కొంతమంది పీజీటీ సెలెక్ట్ అయ్యి ఉన్నారని. కాబట్టి పీజీటీ, టీజీటీ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఓవరాల్గా ఈ ప్రిఫరెన్స్లు మారే క్రమంలో అన్ని చోట్ల కూడా వెరిఫికేషన్కి మరికొంతమందికి వెరిఫికేషన్ కాల్ లెటర్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ విషయం చూద్దాం మనం. ఇక్కడ విషయం చూస్తే గౌరవ హైకోర్టు వారు సెప్టెంబర్ 12న ఇచ్చినటువంటి మధ్యంతర తీర్పు ప్రభావంతో డిఎస్సిలో హెచ్జిటిగా ప్రిఫరెన్స్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీటీ పోస్టులకు కానీ వీటికి ఎంపికైన వారి విషయంలో ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది మాత్రం ప్రభుత్వం అధికారులే కదా. ఇక జీవో 15, 16 అండ్ 17లకు సవరణ చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా జీవో 17, 16, 15 ఈ మూడింటికి సవరణ చేయాలో లేదా డివిజన్ బెంచ్కు వెళతారో లేక ఈ డైరెక్షన్ అమలు చేస్తారో చూడాలి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, గమనించండి. ఇక్కడ ఒకటేమో 15, 16, 17 ఈ జీవోలు ఒకసారి చదువుకోండి, వాటికి సవరణ చేయాల్సి వస్తుంది. లేదంటారా
డివిజన్ బెంచ్కి వెళ్ళాల్సి వస్తుంది, వీళ్ళు గవర్నమెంట్ మరొక కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, డివిజన్ బెంచ్కి వెళ్ళాల్సి వస్తుంది మరోసారి రివ్యూకి. లేదంటే ఇదే డైరెక్షన్ ఏదైతే కోర్టు చెప్పిందో దాన్ని అమలు చేయాలి. ఏది చేసినా లేట్ అవుతుంది, కంపల్సరీ లేట్ అవుతుంది. ఈ 15-20 రోజుల్లో, ఈ 15వ తారీఖు 20వ తారీఖు లోపు అంటే మాత్రం ఖచ్చితంగా అవ్వదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే డివిజన్ బెంచ్కి వెళ్తే అక్కడ ఇంకా లేట్ అవుద్ది. లేదు ఇదే డైరెక్షన్ అమలు చేయాల్సి వస్తే 4-5 రోజులు టైం పడుతుంది. లేదు అంటే ఫైనల్ లిస్టు మరి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఏదైనా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా 15వ తారీఖు ఫైనల్ లిస్టు రాకపోవచ్చు, నో డౌట్. దానికి ఇంకా సమయం పట్టవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం, మార్నింగ్ ఈ విషయం చెప్పుకున్నాము, కొంత సమయం పట్టే అవకాశం ఉందని. సెప్టెంబర్ 15-16లో ఫైనలైజ్ అవుతుంది అంటున్నారు, కానీ అవ్వదు, మ్యాక్సిమం అవ్వదు. ఇప్పటికే డిఎస్సి కమిటీ సభ్యుల సంతకాల కోసం ఫైనల్ లిస్టు ఉమ్మడి జిల్లా కేంద్రాలకు పంపించడం జరిగింది. రేపటి వరకు ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంటుంది. దాని మీద సంతకాలు పెట్టినప్పటికీ రేపటి వరకు దీని మీద ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. రేపు 15 కాబట్టి రేపు ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా రిజల్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్టులో వస్తాయి అని చెప్పేసి అనుకున్నాం, కానీ రేపు రాకపోవచ్చు. ఇకపోతే ఫైనల్ మెరిట్ కమ్ రోస్టర్ ఫైనల్ లిస్టు ఫైనల్ అయితే సెప్టెంబర్ 16-18 మధ్య వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ ఉంటాయని చెప్పేసి అన్నారు. వెబ్ ఆప్షన్స్ 16 లేదా 17 లేదా 18 అని అనుకున్నాం, కానీ ఎప్పుడు అన్ని పరిస్థితులు బాగుంటే అవుతాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మనకు అంత అనుకూలంగా అనిపించట్లేదు. ఇప్పుడు ఇది అవుద్దా అంటే కష్టం, అంటే టైం పడద్ది అంతే. నెక్స్ట్ ఇంకొకటి, అంతా సవ్యంగా జరిగితేనే ఈ నెల 19న మెగా డిఎస్సిలో ఎంపికైన టీచర్లతో సచివాలయ ఆవరణలో మెగా మీటింగు మరి నియామక పత్రాలు అందజేయడం అనేది జరుగుద్ది. ఇదంతా ఇప్పుడు జస్ట్ జనరల్గా ఆలోచించిన 14, రేపు 15. యాక్చువల్గా రేపు మెరిట్ లిస్ట్ ఇస్తే కానీ, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తే కానీ వెబ్ ఆప్షన్కి వెళ్ళలేరు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ దగ్గరే అసలు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఎస్జిటి అభ్యర్థి ఉన్నాడు, ఎస్జిటి అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు. ఎస్జిటి అభ్యర్థి ఫస్ట్ ఆప్షన్ పెట్టాడు కాబట్టి ఆ హోదాలోనే అతని కాల్ లెటర్ పంపించారు. ఇప్పుడు అతను తీసేస్తున్నారు. ఇప్పుడు ఎస్జిటి వ్యక్తి కొత్త వ్యక్తి, అతని ప్లేస్లో కొత్త వ్యక్తి రావాల్సి ఉంటుంది కదా, మరి ఆ వ్యక్తి వెరిఫికేషన్ చేయాలి కదా. అట్లా చాలామంది అభ్యర్థులు ఉన్నారుగా, 10-15 మంది ఇట్లా రకరకాల పోస్టులు రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారన్నారు. ఎస్జిటి కంటే ఎస్ఏ పీజీటీ అని రాసిన వాళ్ళు ఉన్నారన్నారు. మరి వాళ్ళందరికీ మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది కదా. కొత్త వాళ్ళు కొంతమందికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ అట్ ది సేమ్ టైము ఎడ్జ్లో ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఎవరన్నా మిస్ అవుతారేమో అనే అవకాశం కూడా ఉంది. మిస్ అవ్వరు, కానీ ఎక్స్ట్రా క్యాండిడేట్స్కి మాత్రం కాల్ లెటర్స్ పంపించి వెరిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎంపికైన టీచర్లలో సచివాలయ ఆవరణతో మెగా మీటింగు, నియామక పత్రాలు అందజేత అనేది ఇవన్నీ సక్రమంగా ఉంటేనే జరుగుతాయి. ఈ నెల 20న స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు ఉంటాయి. సరే ఇదంతా పక్కన పెడితే మెగా డిఎస్సికి సంబంధించి మాత్రం రేపు కంపల్సరీగా ఫైనల్ సెలక్షన్ లిస్టు రాకపోవచ్చు. కోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే 1, 15, 16, 17 ఈ 3 జీవోలకి సవరణ చేయాల్సి ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి, లేదా ఈ 3టికి సవరణ చేసినా ఇప్పుడు అయ్యే పని కాదు. దీనికి కూడా ఒక 2-3 డేస్ ఈజీగా సమయం పడుద్ది. సవరణ జీవో అమెండ్మెంట్ చేయడానికి కొద్దిగా సమయం పడుద్ది. ఇంకోటి, డివిజన్ బెంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. డివిజన్ బెంచ్కి వెళ్తే అది ఇంకా ఎప్పుడు అవుద్ది అనేది కొద్దిగా కష్టమే, దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది దీనికన్నా. ఇకపోతే ఇచ్చిన దాన్ని అమలు చేయాలన్నా దానికి కూడా 4-5 రోజులు సమయం పడుతుంది ఈజీగా. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, ఎస్జిటి అభ్యర్థి ఎస్జిటికి వెళ్తాడని చెప్పేసి అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కాబట్టి అదే ప్రిఫరెన్స్లో అదే కేటగిరీలో అతను కాల్ లెటర్ పంపించారు. స్కూల్ అసిస్టెంట్కి అతని తర్వాత క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి పంపించారు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టారో ఆ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళకి జాబ్ వచ్చిన దాన్ని బట్టి కాల్ లెటర్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఎస్జిటి అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ ఎస్జిటి అభ్యర్థి ప్లేస్లో మరొక వ్యక్తిని కంపల్సరీగా పిలవాలి, అతనికి వెరిఫికేషన్ చేయాలి. ఇదంతా సమయం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు అంటే అవ్వదు. లేదంటే 16, 17 జీవోలు ఏవైతే ఉన్నావో వాటిలో కూడా అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయం ఖచ్చితంగా పడుతుంది. అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ చేస్తే కంపల్సరీగా ఏం జరుగుద్ది అంటే కొత్త వ్యక్తులు ఎస్జిటిలో మ్యాక్సిమం మనం ఒకటే చెప్పుకుందాం, స్కూల్ అసిస్టెంట్, పీజీటీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ వెరిఫికేషన్ కొత్త వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది, కొత్త వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటే చిన్న విషయం ఆలోచించండి, ఎస్జిటికి వెళ్ళాల్సిన వ్యక్తి స్కూల్ అసిస్టెంట్, 2 వచ్చినాయి అతనికి. ఎస్జిటికి హోదాలోనే అతనికి వెరిఫికేషన్ చేశారు, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే పెట్టాడు కాబట్టి ఆ వ్యక్తిని పిలిచారు. ఆ 2వ పోస్టు ఇతను వెళ్ళాల్సినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టు ప్లేస్లో ఇంకో వ్యక్తిని పిలిచారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఇతను స్కూల్ అసిస్టెంట్కి వచ్చేస్తున్నాడు కాబట్టి ఆ స్కూల్ అసిస్టెంట్ కింద పిలిచిన వ్యక్తి కిందకి వెళ్తాడు. అట్ ది సేమ్ టైం ఎస్జిటి ఇతను తీసుకోలేదు కాబట్టి ఎస్జిటి ఇతను వదిలేసిన ప్లేసు ఇంకొకరికి వెళ్ళద్దు ఎస్జిటి. కాబట్టి ఆ వ్యక్తిని పిలిచి అతను వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇది లేట్ పడుతుంది.
ఇంకొకటి డిఎస్సి కమిటీ సభ్యుల సంతకాల కోసం ఇప్పుడు పంపించినప్పటికీ ఈ ప్రతిష్టంభన అనేది ప్రస్తుతం ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.